మిథున రాశి వారికి 1వ తేదీ మార్చి 2025 నుండి 10వ తారీఖు మార్చి నెల 2025 వరకు గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మిథున రాశి వారికి ఒక 5 రోజుల పాటు కుజుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నారు. తదుపరి వక్రమ కారణంగా ఆ ఫలితాలను ఇవ్వజాలరు. జన్మరాశి ఫలితాలు ఉండవు, అది వ్యయస్థాన ఫలితాలు ఇస్తారు. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నది. అట్లాగే భాగ్యస్థానంలో శని రవి అంటే కుంభంలో ఇద్దరు సంచరిస్తూ ఉన్నారు. అలాగే దశమ స్థానంలో బుధ శుక్ర రాహు ఈ 3 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. ఈ 3 తదుపరి వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నదండి. ఈ విధంగా వీరికి ఈ మిథున రాశి వారికి సంచారం జరుగుతుంది. రాశుల యొక్క సంచారం, గ్రహాల యొక్క సంచారం ఈ విధంగా ఉన్నది. అయితే వీరిచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, మిథున రాశి వారికి కుజుని వలన జన్మరాశి సంచారం కానీ వ్యయస్థాన సంచారం కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఏ విధంగా అంటే మనసులో రకరకాల ఆలోచనలు, ఒక కన్ఫ్యూజను ఈ విధంగా ఉంటుంది. ప్రవర్తనలో కొంచెం తేడా ఉంటుంది. అలాగే కుజుని మూలంగా ఇక్కడ కోపము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా, అంటే వెహికల్ నడిపేటప్పుడు కావచ్చు, నడిచేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా గాయాలు అయ్యే అవకాశం కూడా గోచరిస్తున్నది. తదుపరి వెయ్యిల్లో వక్రగతి మూలంగా వెయ్యి స్థాన ఫలితాలు ఇచ్చినా అక్కడ కూడా అంత అనవసరమైనటువంటి ఖర్చులు పెరగటము, కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు గురి కావటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ ఏ స్థానంలో కుజుని యొక్క సంచారం. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు సంచారం జరుగుతుందండి. చతుర్థ స్థానంలో కేతు సంచారం వల్ల విద్య విషయంలోనూ, అమ్మగారి ఆరోగ్య విషయాల్లోనూ కొంచెం వ్యతిరేకమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాయి. అట్లాగే మీరు ఇల్లు కానీ, భూమి కానీ, ఒక వాహనం కానీ ఇట్లాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే ఈ 10 రోజులు మాత్రము అనుకూలమైనటువంటి కాలంగా ఉండదండి. కేతువు యొక్క సంచారం వల్ల మీరు సత్ఫలితాలు అయితే పొందజాలరు. ఈ విధంగా ఉంటుందండి ఈ 4వ స్థానంలో కేతు సంచారం వల్ల. ఇకపోతే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం వల్ల శుభ ఫలితములను ఇవ్వజాలడు. భాగ్యస్థానంలో అక్కడ మీకు ఏంటంటే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెము ఎక్కువ కొంచెం జ్వరము, దగ్గు, లేకపోతే ఇటువంటి ఆరోగ్య విషయంలో కొంచెం కంగారు పెట్టే పరిస్థితులు ఉంటాయి. అలాగే వాహన సౌఖ్యం అవన్నీ కూడా మీకు కొంచెం అందుబాటులో ఉండవండి. అలాగే దైవభక్తి కూడా మీకు, దేవుడి మీద భక్తి కూడా నిలబడదండి. కొంచెం చికాకు కలిగిస్తూ ఉంటాడు. మొత్తం మీద 9వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల. అదే స్థానంలో ఆయనతో పాటుగా రవి కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి రవి కూడా 9వ స్థానంలో ఆరోగ్య విషయంలో దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా ఆయన కూడా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇక్కడ 9వ స్థానంలో రవి శనులు ఇద్దరు కూడా తండ్రి గారి ఆరోగ్య విషయమే కొంచెం గట్టిగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని సూచిస్తూ ఉన్నారు. చేత ఈ విధంగా శని కానీ రవి కానీ ఇద్దరు శుభ ఫలితాలు ఇవ్వజాలరు. ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం, బుధుడు, శుక్రుడు, రాహువు 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. బుధుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అక్కడ మీకు మీ వ్యాపార స్థలంలో లాభాలు రావటము, మంచి మీ లాజికలన్నీ పనిచేయటము, ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగటము, ప్రభుత్వ ఉద్యోగమైనా లేదా ప్రైవేట్ ఉద్యోగమైనా మీకు అనుకూలమైన ఫలితాలు రావటము అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో ఇక్కడ శుక్రుడు యొక్క సంచారం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. తదుపరి వక్రగతి ద్వారా సంచరించేటటువంటి 9వ స్థానం కూడా వక్రించినా వక్రించకపోయినా 2 స్థానాల్లోనూ కూడా ఆయన శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఎందుచేత లలిత కళల్లో ఉన్నటువంటి వారికి, షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే రాహువు ఇక్కడ మీకు దశమ స్థానంలో ఉండి చేసేటటువంటిది ఏంటంటే, మీకు అనుకూలమైన ఫలితాలు అయితే రావు, కానీ ఆఫీసులో అక్కడ మీకు శ్రమకు తగినటువంటి ఫలితం కనబడదు. కానీ మీకు ఈయన ఒక్క విషయంలో అంటే కొంచెం అప్ అండ్ డౌన్స్, వృత్తిపరమైనటువంటి సడన్గా పెరగడము,
సడన్గా మీరు ఊహించకుండా టపక్కన పెరగటము, అలాగే మీరు ఊహించినంతగా కింద ఫాల్ డౌన్ అవటము, ఇట్లాంటివన్నీ కల్పించే అవకాశం రాహువు దశమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో గురువు, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. అయితే ఇక్కడ మనకేంటంటే ఒక సంతృప్తి ఏంటంటే ఆ వ్యయమైనటువంటి ఖర్చు శుభకార్యాలకు ఖర్చు పెట్టడము, దేవుడి పూజలకు, లేకపోతే మొత్తం మీద ఆ వ్యయం సద్వినియోగం అవుతుంది. పిల్లల ఫీజు కట్టడము, లేకపోతే అనారోగ్యాన్ని పారదోవడం కోసం ఒక వైద్యం తీసుకుని తద్వారా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవటం, ఇట్లాంటిది మొత్తం మీద ఆ వ్యయమైనటువంటి ఆ ధనం సద్వినియోగం అవుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మిథున రాశి వారికి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ అయితే మొత్తంగా ఈ మిథున రాశి వారికి మనం చెప్పుకోవాలి అంటే బుధుడు శుక్రుడు ఇద్దరు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కేవలం 2 గ్రహాలు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి, డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి హామీలు ఈ ధనానికి నాతో 15 సంవత్సరాలుగా నాకు పరమ మిత్రుడు, లేకపోతే నా బాల్యమిత్రుడు, ఇలాంటివి, లేకపోతే నా సహోద్యోగిగా ఎక్కడికి పోతాడు అనేటటువంటి భావన మనసులో పెట్టుకొని దేనికైనా ఆయన లోన్కి అప్లై చేస్తే వాటి మీద మీరు షూరిటీ సంతకం పెట్టవద్దు. అర్థమైందండి? అట్లాగే మిత్రుల మధ్యన ఇవి కలహాలకు కారణం అవుతాయి. కారణం అవటమే కాకుండా ఆర్థికంగా అతను కట్టకపోతే షూరిటీ ఉన్న పాపానికి మీరు, హామీ ఉన్న పాపానికి మీరు ఆ బాధ అంతా వాడు హాయిగా ఉంటాడు తీసుకున్నవాడు, మీరు భరించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరము. శోభం పోయారు.